చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాలకి స్తోత్రం. చదవబడ లేఖన భాగమును దీవించండి. వాక్యము నీది, ప్రజలు నీవారు. నిలవబడిన వట్టివాడిని సిలువ చాటును మరుగుపరిచి మందరికి కావలసిన వర్తమానం వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి హృదయానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే ఇక్కడ షారోను గురించి ఒక మాట బైబిల్లో మనం చూస్తాం. షారోన్ అంట ఏమైందంట? ఎడారిగా మారిపోయింది. షారోను మేత కలిగినటువంటి భూమి. షారోను చాలా పచ్చదనంతో ఉండేది. అందుకనే పరమగీతాల గ్రంథాల్లో కనుక మనము చూస్తే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. దేవునికి స్తోత్రం. అయితే అది ఎడారిగా ఉన్నది. ఎడారి అంటే ఎడారిలో నీరు దొరకదు. ఎడారిలో ఎండ వేడిమి, వేడి గాలులు, పచ్చదనం ఉండదు, నీడ ఉండదు. ఎడారులు చూసారు ఎప్పుడైనా? అమ్మ, ఎడారులు చూసారు ఎప్పుడైనా? నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఎడారికి తీసుకొని వెళ్ళారు. అంతా కూడా ఇసుక ప్రాంతం. అక్కడ ఒంటెలెక్కి ప్రయాణం చేయాలి. నేనేం చేశానంటే కొంచెం దూరం నడిచి వెళ్ళి ఆ ఎడారిలోనికి వెళ్ళి చూసి వచ్చా. ఎడారి అంతా ఇసుకే. మీ ఎంత దూరం చూడండి, అంత ఇసుకే ఉంటుంది. మన ప్రాంతాలు చూడండి, అన్నీ కూడా గ్రీన్గా కనిపిస్తాయి, పచ్చగా ఉంటాయి. ఎడారి అంటే ఏమో పచ్చదనం ఉండదు, నీళ్లు దొరకవు, నీడ ఆశ్రయం ఉండదు, ఎడారి. అయితే ఈ ఎడారికి ఉన్న షారోను ప్రియులరా ఏమైంది అంటే, యెషయా గ్రంథం 35వ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి 2 వచనాలు చూద్దాం. పూయును, సంగీతములు పాడును, కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడారిగా ఉన్న షారోను, ఎడారి అనుభవంలో ఉన్న షారోన్ అంట ఎలాగైపోయింది తెలిసిన? సొగసైనదిగా మార్చబడింది. ఈ మార్పుకు గల కారణం ఏంటి? ఎడారి జీవితాలు సొగసైనవిగా మార్చబడాలి. మన జీవితాలు కూడా ఎడారి వంటివిగా ఉన్నాయి. సమృద్ధి లేదు, ఎండిపోయిన స్థితి, మోడిబారిన జీవితం. ప్రియులారా, ఎడారిగా ఉన్నటువంటి షారోను, ఎడారి అనుభవంలో ఉన్నటువంటి షారోను సొగసైనటువంటి భూమిగా మార్చబడింది. పచ్చదనముతో, సమృద్ధితో ఎలాగ మార్చబడింది? షారోను అనగా ఎవరంటే నీవు నేనే షారోన్. మన జీవితాలు ఒకప్పుడు ఎలాగున్నాయి, ప్రస్తుతం ఎలాగున్నాయి? దైవజనుడిగా నేను, దేవుడు కోరుకునే విషయం ఏంటంటే, ఎడారిగా ఉన్న మనము, ఎండిపోయిన మనం, మోడిబారిన జీవితాలుగా ఉన్న మన జీవితాలు చిగురించాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, సొగసైన షారోనుగా మనం మార్చబడుదుము గాక. అలా మారడానికి గల కారణం ఏంటి? అలాగ మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏ అనుభవం నుంచి ఏ అనుభవానికి? ఎడారిగా ఉన్న అనుభవం నుంచి సొగసైన అనుభవానికి మనం మార్చబడాలి. మన జీవితాలు మార్చబడాలి. దేవుని సన్నిధికి వచ్చేది దాని కొరకే. ఏ ఉద్యోగం లేకుండా, ఏ ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి వ్యాపారాలు చేసినా, ఏది చేసినా మన జీవితాల్లో ఫలింపు లేక, ఆశీర్వాదము లేక, ఉద్యోగము లేక, వివాహము లేక, సరైన ఎడ్యుకేషన్ లేక, వ్యాపారం చేస్తే రాణింపు లేక, ఎడారి వంటి అనుభవాలు మన జీవితాలు. ఎడారి, ఎండిపోయిన స్థితి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనమందరం కూడా సొగసైన వారిగా మార్చబడాలి, సమృద్ధితో నింపబడాలి,
అనేకులకు మనము ఆశ్రయమయ్యే స్థాయికి దేవుడు మనల్ని హెచ్చించునుగాక. హల్లెలూయా. అలాగా మార్చబడాలి అంటే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము చూస్తే ఒక వ్యక్తి జీవితం ఎడారి వంటి జీవితం సొగసైనదిగా మార్చబడాలి అంటే, సమృద్ధి అయిన జీవితంగా మార్చబడాలి అంటే, అక్కడున్న షారోనులో ఉన్న వారందరూ ఏం చేశారో తెలిసిన వారు ప్రభు తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం. మనము కూడా ప్రభు తట్టు తిరగాలి. ప్రజలు ఎటువైపు తిరుగుతున్నారంటే లోకం వైపు తిరుగుతున్నారు, లోకాశల వైపు తిరుగుతున్నారు, పాపం వైపు తిరిగేవారు ఉన్నారు. ప్రజలు పాపములో జీవిస్తూ అందులో నుంచి బయటికి రాకుండా లోకములోనే జీవిస్తున్నారు. అందుకనే మన జీవితాలు ఎండిన స్థితిలో ఉన్నట్లున్నాయి. ఈరోజు మనం ప్రభు తట్టు తిరగాలి. దేవుని వైపు పూర్తిగా మనము తిప్పబడాలి. లోకం వైపు తిరిగి ఉన్న నీవు, పాపం వైపు తిరిగి ఉన్న నీవు, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలిసిన మనమందరము కూడా ప్రభు తట్టు మనము తిరిగే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో ఎడారి వంటి జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడంట షారోనులో ఉన్న వారందరూ ప్రభు తట్టు తిరిగారు. ఎండిపోవడం గల కారణం ఏంటంటే లోకం వైపు చూశారు, వ్యసనాల వైపు చూశారు, పాపం వైపు చూశారు, మత్తు పదార్థాలు, పేకాట, జోదం, ఇంకా ఎన్నో ఉన్నాయి. మట్కాలంట, రకరకాల వ్యసనాలు, డ్రగ్స్కి అలవాటు పడే వాళ్ళు ఉన్నారు, ధనం వైపు చూసే వాళ్ళు ఉన్నారు, ధనం వైపు తిరిగే వాళ్ళు ఉన్నారు, ధనాపేక్ష, ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయం తీయండి. అందులోనే 32 నుంచి పై వచనాలు చూద్దాం. పేతురు ఆ తరువాత పేతురు పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. మంచము పట్టి ఉన్న ఐనయ అనే వ్యక్తిని చూచి, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి చెప్పగా, నా షారోన్లో ఉన్న కాపురమున్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దానికంటే ముందు జరిగిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతం ఏం చేస్తుందంటే ప్రజలను ప్రభు తట్టు తిరిగేలా చేస్తుంది. ఆల్రెడీ పాతగా ఉన్న ఓల్డ్ విశ్వాసులు సెట్ అవుతారు, కొత్త వాళ్ళు కూడా ఏమవుతారు, సెట్ అవుతారు. ప్రియులారా, అక్కడ బైబిల్లో మనం చూస్తే ఐనయ అనే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతడంట 8 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు, అతడు బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. వేదన పడుతుంటే పేతురు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. పేతురు బలమైన పరిచర్య జరిగించాడు. ఆ బలమైన పరిచర్యలో భాగమే పేతురు సంచరించిన ప్రాంతాల్లో ఎడారిగా ఉన్నటువంటి జీవితాలు మార్చబడ్డాయి. షారోను ప్రాంతంలో ప్రజలు ప్రభు తట్టు తిరిగారు. వారందరూ సమృద్ధిలోకి వెళ్ళారు. ఈ యొక్క ఐనయ అనే వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు.
అనేక మంది వారి వారి బలహీనతలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఎన్నాళ్ళ నుంచి, నెల 2 నెలల నుంచి కాదండి, సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు సహితము నా యేసయ్య ఒక్క సెకనులో ఆయన విడిపించి బాగు చేయగలిగిన శక్తి, మార్చగలిగిన శక్తి నా యేసయ్యకు ఉంది. హల్లెలూయా. మాటలు దేని కొరకు సిద్ధపరచాలి తెలుసునా? మనం పాపంలో జీవించాం, అతిక్రమాలు ఉన్నాయి మనలో. మనం దేవుని సందులో ఒప్పుకోవడానికి ఎలాంటి మాటల ద్వారా అయితే ప్రభు మనసు కరిగిద్దో ఆ మాటలు నువ్వు సిద్ధం చేసుకొని అవి ప్రార్థనలో ఉపయోగించి ప్రార్థన చేయి. అప్పుడు ప్రియులారా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలను సిద్ధపరచుకొని ఏం చేయాలంట? ప్రభు తట్టు తిరగాలి. అలా తిరిగితే ఉపయోగం ఏంటి చెప్పండి? ఎడారిగా ఉన్న జీవితం ఏమైతే చెప్పండి. సొగసైన, సమృద్ధి కలిగిన, మేత కలిగిన భూమిగా మార్చబడుతుంది. మారా చేదు అనుభవం మధురంగా మారుతుంది. చీకటి వెలుగుగా మారుతుంది. శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మన జీవితాలు మార్చబడాలి అంటే నీవు ముందు ప్రభు తట్టు తిరగాలి. ఎలా తిరగాలి? గద్దింపునకు లోబడి తిరగాలి. రెండవదిగా ప్రభు సన్నిధిలో మనం చేసిన అపరాధాలని ఒప్పుకోవడానికి ప్రభు యొక్క హృదయాన్ని కరిగించే మాటలు మనం ముందుగా సిద్ధపరచుకొని ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి ప్రభు తట్టు తిరిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా, అయ్యా నేను ఒకప్పుడు లోకం వైపు తిరిగానయ్యా, లోకాశల వైపు నేను తిరిగాను, వేటినో నేను చూస్తూ ఉన్నానుగా, నీ వైపు చూడలేదయ్యా, నీ వైపు తిరగలేదయ్యా, అందుకనే మా జీవితం ఎడారిలాగా ఉందయ్యా, సమృద్ధి లేదు, కొరతలు అక్కరలయ్యా, బలహీనతలు నాయనా నీ వాక్యము సెలవిస్తుంది. షారోను ప్రాంతములో ఉన్నవారు నీ వైపు తిరిగారయ్యా, వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందారు. 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి స్వస్థపరచబడ్డాడయ్యా. ఒక్క సెకనులో వారికి ఉన్న సమస్యలు తొలగించబడ్డాయి. మా జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయ్యా, అవన్నిటినీ కూడా మీరు తొలగించండి, మార్చండి ప్రభువా. అలాగా మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మేము మీ తట్టు తిరగాలయ్యా. ఇన్నాళ్ళు లోకం తట్టు తిరిగామయ్యా, లోక ఆశలో తిరిగాం ప్రభువా. ఈరోజు సేవకుని గద్దింపు విని నీ వైపు తిరుగుతున్నాం ప్రభువా. అయ్యా నాయనా తండ్రి, మేం పాపులమునైనా, లోబడే మనస్సు లేని వారమయ్యా, అవిధేయులమునైనా క్షమించండి, కృప చూపించండి అయ్యా. ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు అలాగున మాటలు సిద్ధపరిచి ప్రభు హృదయాన్ని తాకగలిగితే, నీ మాటలు ప్రభు హృదయాన్ని కనుక నీ మాటలు తాకగలిగితే ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడైనా. ఎండిపోయిన బ్రతుకులు చిగురిస్తాయి, మోడుబారిన జీవితాలు చిగురిస్తాయి, శాపాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మారా మధురంగా మార్చబడుతుంది. మార్చగలిగే యేసయ్యను నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదాలకి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు, నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్న వాక్యం ఫలించును గాక. మేమందరం నీ తోటి తిరగాలయ్యా, సహాయం చేసి ప్రజలందరూ నీ తోటి తిరిగి నాయనా నీ నుండి దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎడారిగానో వారి జీవితాలు సొగసైననైనా తండ్రి, ఆశీర్వాదకరమైనటువంటి అయినా తండ్రి వ్యక్తులుగా వారి కుటుంబ జీవితాల్లో ఉండులాగినట్టి ఆశీర్వాదమును మీరు కుమ్మరించి సమస్త మహిమాగతనికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.